కరెక్టే. మీరు అన్నట్టు ఇంతకు ముందు అన్నారు. మేడిగడ్డ విషయం గాని, కాళేశ్వరం విషయం గాని అన్ని మాట్లాడారు. కరెక్టే. వాళ్ళు కొన్ని తప్పిదాలు చేశారు. అవి మీరు లేవనెత్తారు. కమిటీలు వేశారు. కరెక్టే. కానీ అక్కడ ఏదైతే నష్టం జరిగిందో అది పూడ్చే బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది కదా. దానిపైన ఏంటి చర్యలు? అంటే వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపడం కన్నా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, ఎట్లా పూడ్చాలి ఆ నష్టాలని ఏం ఆలోచన చేస్తున్నారు? ఎందుకు దాని మీద ఎన్ని మీటింగ్లు, వందల మీటింగ్లు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ, హైదరాబాద్, దానికి ఒక ఎంక్వైరీ, చంద్రఘోష్ అని ఒక ఫేమస్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని వేసి ఆయన వచ్చి ఎంక్వైరీ చేసుకుంటూ దీన్ని రివైజ్ చేయొచ్చా, రివైజ్ చేస్తే రిపేర్ చేస్తే ఉంటుందా అంటేనే అప్పుడు నేషనల్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిండ్రు. మీరు ఏం చేసినా మేము గ్యారంటీ ఇవ్వలేము. ఈ మూడు కూడా ఎప్పుడైనా ఫ్లడ్స్ ఎక్కువ వస్తే పోయే ఛాన్స్ ఉంటుంది. సరే, అదొక తప్పు. ఇంకా మిగిలిన తప్పులు చాలా ఉన్నాయి కదా. ఎన్నెన్ని రెక్టిఫై చేయాలి, ప్లస్ మేము ఇచ్చిన ప్రామిసులు ఒకవైపు చేయాలి. ఒకవైపు చూస్తేనే బడ్జెట్ 6,000 కోట్ల ఇంట్రెస్ట్ తప్పనిసరి కట్టాలి, ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి.